అవ్వా మందుగోలయ్య పైసలు ఎప్పుడిస్తావు? పింఛన్ వచ్చినాక ఇస్తా బిడ్డ. అవ్వా దుఃఖంలో ఖాతా పైసలు ఎప్పుడిస్తావు? పింఛన్ వచ్చినాక ఇస్తానయ్యా అని ముసలోళ్ళు పింఛన్ పైసలతోటే అక్కర్లన్నీ తీర్చుకుంటూ ఉంటారు. మరి అసుంటి ముసలోళ్ళ పింఛన్ పైసల్ని పంచమని సచివాలయంలో ఉద్యోగులకు ఇస్తుంటే అందులో కొంతమంది సుప్పనాస్తిగాళ్ళు సొమ్ములు పట్టుకొని పరారు కావట్టే. గసుంటోళ్ళని ఏం చేయాలి చెప్పుర్రి? దొంగ చేతికి తాళాలు కాదు, దొంగలకే పైసలు అప్ప చెప్తున్నట్టున్నది ఆంధ్రాల పెన్షన్లు వంచే ముచ్చట చూస్తుంటే. ఈ ఊరు ఆ ఊరు అన్న తేడా లేదు. ఏపీ అంతటా శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా పల్లె పల్లెకు పింఛన్లు వంచురని సర్కారు మీదికెళ్ళి పైసలు పంపితే లక్షల రూపాయల పైసలు కనబడంగానే అవి పట్టుకొని పరారైతున్నారు పింఛన్లు వంచే సచివాలయ ఉద్యోగులు కొంతమంది. ముసలోళ్ళకి ఇచ్చే పైసలు ఎత్తుకపోయి బెట్టింగులు పెడుతురు, లేదంటే మట్కాలాడి పైసలన్నీ మటాజ్ చేస్తురు. పైసలు పోగొట్టుకున్నాక మన్నించుర్రి, మీరు ఏమనుకుంటే మళ్ళీ బయటకు వస్తాం, లేదంటే జీవి తీసుకుంటాం అని భార్యా పిల్లలను ముంగడ పెట్టి సెంటిమెంటు డ్రామాలు కొడుతురు. ఈ 3-4 రోజులలో 5-6 జాగాల పింఛన్ పైసలు తీసుకొని పరారయ్యారు సచివాలయ ఉద్యోగులు. అంటే ఏ తీరుల దొంగలు తయారయ్యారో సర్కార్కి ఇంకా తెలుస్తలేనట్టున్నది. ఈ అల్లూరు జిల్లా చింతపల్లి మండలం తాజంగి గిరిజనులను చూస్తే పాపం అనిపించబట్టింది. గివీళ్ళ నోటికాడి బుక్క ఎట్లెత్తగొట్ట బుద్ధయిందా పాపకారునికి. 1 తారీఖు నాడు పింఛన్లు వంచుర సిపాయి అని సర్వేయరు రవికుమార్ అనేటోనికి 2,47,000 ఇచ్చి పంపిరట. అందులో 58,000 వంచి కడమ పైసలు పట్టుకొని పరారైండట పాపకారుడు. పింఛన్లు ఇగొస్తాయి యాగొస్తాయి అనగో పడిగాపులు కాస్తున్నారు గిరిజనులు. ఈ నెలకి పెన్షన్ ఇవ్వడానికి లేదు, మేమేమై బతకావాలి, మరి అందులోనే బతకావాలి. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులే ఆ పైసలన్నీ పట్టుకపోయి జాతరల మటక ఆడుతుంటే ఆడ ఓట్టుకున్నాడట వాడు. ఊరోళ్ళు పట్టుకొని నిలదీసి అడిగితే టైం ఇస్తే 2 కిస్తీలా కడతా అని చెప్పిండట. ఇక పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా కేసు రాసుకున్నారు. అందరి ముందు 2 కిస్తీల పైసలు కడతా అనే వరకు ఇడిచిపెట్టిరు. ఇట్లా ఎవరి కాడు కిస్తీల పైసలు కడతా అని అందరిని క్షమించుకుంటా పోతే ఈడ పింఛని తీసుకునేటోళ్ళు ఏమైపోవాలి. ఏపీ సర్కారు వాట్సాప్ సర్వీస్ పేరు మీద ఎన్నో పనులను ఆన్లైన్లో అలక చేసి పెడుతున్నది. ఈ పింఛన్లను మాత్రం ఎందుకు ఇంకా నగదును చేతుల మీదకెళ్ళి ఇస్తున్నదో సమజైతలేదు. లక్షల కొద్ది రూపాయలు చూసే వరకు ప్రాణం దరియాక అవి పట్టుకొని సిబ్బందులు పరారు కాబట్టి ఇప్పటికైనా సచివాలయ ఉద్యోగులతోటి పింఛన్లు వంచుడు బంద్ చేపించి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లలో పైసలు వేస్తేనే ఏమన్నా ఉంటుంది, లేదంటే పింఛన్లు అన్నిట్లా దొంగల పాలు కావాల్సిందే అని మండిపడుతున్నారు పింఛన్ తీసుకునే లబ్ధిదారులు.